నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటనకు సంబంధించి అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నెల్లూరు పర్యటనకు సంబంధించి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఎవరికి బెనిఫిట్ అయింది ఈ యొక్క పర్యటన? ప్రధానంగా ప్రజల కంటే కూడా పార్టీ కోసమే, పార్టీలో ఉన్న ఒక ఒక ముద్దాయి అని కూడా మాట్లాడుతున్నారు సార్ ఆయన్ని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని. సో ఆయన్ని పరామర్శించడానికి ఇంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేయడానికి అవసరమే ఉంది అనేది ప్రధానంగా ఎద్దేవా చేస్తున్నారు సార్. ఇప్పుడు జైల్లో రిమాండ్లో ఉన్న వాళ్ళని కూడా మీరు ముద్దాయిలు, తీర్పులు, మీడియా ట్రయల్ చేసి మీ ప్రకారంగా మీరు నిర్ణయించుకున్నంత మాత్రాన రాబోయే రోజుల్లో గౌరవ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల మీద ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది. అదే. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి ట్రిప్పుని మీరు ఎంత ప్రయత్నించి నిలువరిద్దామన్నా సరే నిలువరించడం మీ వల్ల కావట్లేదు అన్నది వాస్తవమే. సాధారణంగా ఆయనకి Z+ కేటగిరీ ఉన్నవాడికి ఆయనకి రోప్ పార్టీలు పెట్టి ఆయన చుట్టూ 54 నుంచి 58 మంది సెక్యూరిటీలు పెట్టమంటే మీరు రోప్ పార్టీలు పెట్టి ప్రజల్ని సెక్యూరిటీలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. ఆపగలిగారంటే ఆపలేకపోయారు. స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళని మీ వల్ల కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఇది ప్రజాస్వామ్యమా అయితే ఎమర్జెన్సీ అంటే రోడ్లు అవి తవ్వేసిన విధానం అవన్నీ చూస్తే, లేదంటే ఒక నాకాబందీలు, రెండోసారి ఏంటంటే ప్రజాస్వామ్యంలో విప్లవాత్మకమైన నిర్ణయాలతో లేకపోతే నక్సలైట్లు ఊర్లు ముట్టడి అలాంటప్పుడు పోలీసులకి సమ్ ఎరోనియస్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. అంటే అష్టదిగ్బంధం చేయడానికి, రోడ్లు అవన్నిటిని బ్లాక్ చేయడానికి, రోడ్లు తవ్వడానికి, అప్పుడు రానివ్వకుండా అంటే ట్రాన్స్పోర్టేషన్ లేకుండా చేస్తే చాలా వరకు అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ దానికి విభిన్నంగా ప్రజాస్వామ్యంలో పార్టీని మీకు నచ్చట్లేదు కాబట్టి 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరినీ మీరు ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఎలా పడితే అలా నిర్మూలిద్దాం అనుకునే కాన్సెప్ట్లో ప్రజాస్వామ్యం ఇది. అంచేత ప్రజల యొక్క తీవ్రతని, వ్యతిరేకతని, ప్రభుత్వ విధానాల పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఆ 40%ని మీరు నియంత్రించలేకపోయారు అన్నది మాత్రం నేను అడుగుతూ తేడుతుంది. తర్వాత మీరు అనుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకరితో, ఇద్దరితో, ముగ్గురితో, 10 మంది, 10, 3, 100 లెక్క వేసినా సరే ఆ లెక్క మించే ఉంది. కేవలం మీరు ఏదో కంటి తుడుపు కోసం మీరు ఎంతమంది మంత్రులు ఇంతమంది వచ్చి ప్రతిస్పందిస్తున్నారంటేనే అక్కడ ఏమీ లేకపోతే ఎందుకు ప్రతిస్పందిస్తారు? అదే సార్, నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మామూలుగా కూటమికి సంబంధించి ఎన్నో రకాల వైఫల్యాలు ఉన్నాయి ప్రజల్లో ఉండగా, వాటికి సంబంధించినటువంటి చర్చనీయాంశంగా ప్రెస్ మీట్లు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నెల్లూరు పర్యటనలో చేసిన దాన్ని అది పనిగా ఆయన్ని ముద్దాయిని ఒక పేరు వేసి మరీ సోకాల్డ్ మీడియా ఛానల్స్ అన్ని కూడా సర్క్యులేట్ చేస్తా ఉన్నాయి. ఎందుకంత ఇంపార్టెంట్ అయిపోయింది నెల్లూరు పర్యటన అనేది? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు నెల్లూరు పర్యటన ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా సరే ఒక ప్రజా వెల్లువలు చూస్తున్నారు. ఇది నాకు తెలిసి వీళ్ళకి ఎవరికి డైజెస్ట్ కావట్లేదు. అది ఇప్పుడు ప్రజలు బయటికి రావడం అన్నది రేరెస్ట్ ఫినామినా. అశేష ప్రజాదరణ అన్నది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇదేంటి, ఇది మనం 11 సీట్లకు పరిమితం చేసిన, నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, బాహుబలి కంపారిజనే. బాహుబలి అనే క్యారెక్టర్ని చంపేసినా సరే అతని వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయో ఆ సినిమాలో చూపించిన విధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని 11 స్థానాలకు పరిమితం చేసినా అతని వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు. అవి తట్టుకోలేకపోతున్నారు. నేను ఇంకోటి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాధాన్యత రాజకీయాల్లో, ఇప్పుడు ఒక ఇద్దరు స్నేహితులు పిల్లల్ని ఒకరినొకరు కంపేర్ చేసుకుంటున్నప్పుడు, రాబోయే రోజుల్లో నా రాజకీయ వారసుడు లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు, రాబోయే రోజుల్లో నా రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ విజనరీ కలిగిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ ఆరంగేట్రం చేయక మునుపు నుంచి అతని మీద ఫోకస్డ్గా ఉన్నాడు. ఇదైతే వాస్తవం. సో మీరు గమనించుకోగలిగితే పరిటాల రవి హత్యోదంతంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మీద చర్చించేంత స్థాయి క్రియేట్ చేసిన వ్యక్తి ఎవడంటే చంద్రబాబు గారు. అక్కడి నుంచి అతనికి రాజకీయాలతో ముడిపెట్టి ప్రతి నిమిషం అతన్ని పుల్లపెట్టి కెలుగుతూనే ఉన్నారు. సో అతను ఏం చేసినా తప్పే. చదువుకునే విషయంలో కంపారిజన్స్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మా వాడికి చదువు అవ్వలేదు, వెనక్కి వచ్చేసాడు, హోమ్ సిక్నెస్తో వచ్చాడు, కానీ ఇక్కడ స్టాన్ఫోర్డ్లో చదివాడు. ఇలాంటి వాటితో ఎలివేషన్స్ ప్రయత్నించుకుంటూనే ఉన్నారు. చదువుకి రాజకీయాలకు సంబంధం లేదు కదా సార్. నేను అదే చెప్తున్నానండి, ఒక వ్యక్తి యొక్క ప్రజెన్స్ లేకపోయినా అతని మీద ఫోకస్డ్గా రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి చేస్తుందో గమనించుకోండి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో అతని మీద కేసు పెట్టిన దగ్గర కూడా ఎర్రనాయుడు గారిని ఇన్వాల్వ్ చేసిన ఉదంతాలు కూడా గమనించుకోండి. సో ఓవరాల్గా వెంజంటా పాలిటిక్స్లో ఒక సామర్థ్యం ఇంకొక సామర్థ్యాన్ని కంపేర్ చేస్తూ, సామర్థ్యం తీవ్రంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ మొదటి రోజు నుంచి నిర్మూలించడానికి, తగ్గించడానికి ప్రయత్నంలో 2014-19 మధ్యలో అయితే, 19-24 మధ్యలో అయితే తీవ్రమైన వైఫల్యాన్ని సంతరించుకుంది. అండ్ 24 జరిగిన ఎలక్షన్స్లో 11కి పరిమితం చేసి ఒక ఆత్మతృప్తి సంపాదించిన తరుణంలో కూడా
తిరిగి మళ్ళీ ద వే ఈజ్ బౌన్స్ బ్యాక్ విత్ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎలా మమేకమైపోతుంది దగ్గర ఆకలించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోకి వెళ్తే చాలామంది కోర్టు పనికిమాలిన వెధవలందరినీ డిప్లాయ్ చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డిని బయటికి రాకుండా 5 ఏళ్ళు నిలువరించగలిగింది తెలుగుదేశం. గమనించుకోండి కావాలంటే. ఒక తెల్లవారుజామున పారిపోయినాడు కోవర్టు మమ్మట్ లేకుండా చెప్తున్నా. చుట్టూ ఉన్న వాళ్ళు సగం మంది పనికిమాలిన బ్యాచే ఉన్నారు. సో దీంతో ఏమైంది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోకి రాకుండా అలా సప్రెస్ చేశారు, హ్యూమిలియేట్ చేశారు. కానీ అది ఇప్పుడు ఎప్పుడైతే ఆ దరిద్రాలు చుట్టుపక్కల నుంచి పోయాయో స్వతంత్ర ప్రతిపత్తి సంతరించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బయటకు వచ్చి ప్రజా ప్రస్థానాలను చవి చూస్తున్నాడు. ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కాదండి. ఇప్పుడు అంటే టాస్క్ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ద బెస్ట్ సీఈఓ అని ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు గారిని అంటారు. బెస్ట్ సీఈఓగా ఎగ్జిక్యూట్ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చూసుకోండి కావాలంటే మీరు. అది ఇక్కడ డైజెస్ట్ కావట్లే సిస్టమ్ అని. ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు మనం మహానుభావుడు ఆయన అబ్దుల్ కలాం గారిని ఎందుకు చెప్పుకుంటాం? ప్రెసిడెంట్ హౌస్లో యాక్సెస్ క్రియేట్ చేయగలిగాడు, ప్రెసిడెంట్ని రీచ్ అవ్వడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ప్రూవ్ చేయగలిగాడు ఆయన. ఆయన జీవితంలో ఎన్నో లక్షల మందిని కలిశాడు ఆయన. అది ఆయన గొప్పతనం. అదే పని ఈయన లక్షల మందికి చేరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ద బెస్ట్ సీఈఓగా ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. సో ఈ కంపారిజన్స్లో ఇదేంటిది, తాడిందనేవాడు అంటే తలదన్నేవాడు అయ్యాడు. వాళ్ళ నాన్నే అనుకుంటే వాళ్ళ నాన్నని మించిపోయి ఉన్నాడు. ఇతను ఇంకో స్వయం ప్రతిపత్తితనం అని ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే తనకు అవకాశం కల్పించరు, ఎవరైతే తను తొక్కుదామని ప్రయత్నిస్తారో వాళ్ళతో ప్రత్యక్ష యుద్ధమే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అది ఉదాహరణకి కాంగ్రెస్ అనుకోండి, నెక్స్ట్ తెలుగుదేశం అనుకోండి, వీళ్ళతోనే యుద్ధం చేస్తున్నాడు. అతని యుద్ధంలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఒప్పుకుంటారా? ఇక్కడ ఉన్నది ప్రత్యక్షంగా తెలుగుదేశం యుద్ధం చేస్తుంది. కానీ అతనితో పెట్టుకుంటే నిగూఢంగా ఉన్నదేంటి, నామరూపాలకి ప్రశ్నార్థకం అవుతుంది అన్నది. ఈ భయం లోపల దహిస్తుంది అనుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ చాణక్యతనంతో ఎవరిని కంపేర్ చేయలేం. ఆయన ఫోర్కాస్ట్ చేసేది ప్రతిదీ ఎలా ఉంటుందంటే పొలిటికల్ మూవ్స్ని బ్రహ్మాండంగా ఆకలించుకుంటాడు ఆయన. ఇది కాంగ్రెస్కి జరిగిన తర్వాత నెక్స్ట్ నేనే కదా అన్న దగ్గర ఏమవుతుంది, ఇతను నేను సప్రెస్ చేసే దగ్గర నాకు వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగపరుచుకోకపోతే ముందు ఎందుకంటే ఈయన ఏజ్ పెద్దదైంది, అందుకునే నేపథ్యం లోకేష్ గారి దగ్గర ఉందా లేదా అన్న కంపారిజన్ కూడా ఆయనకు ఉంటుంది. మనవరికి కాదు, ఆయనకి చూసే విధానం మనకన్నా బ్రహ్మాండంగా చూడగలిగే క్యాపబిలిటీ ఆయన ఒక్కడి దగ్గరే ఉంది. అది లోకేష్ అవనండి, తెలుగుదేశం పార్టీ అవనండి, అలాగే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. సో ఈ ప్రస్థానంలో మీరు నెల్లూరు పర్యటన అన్న దగ్గర ప్రతి దగ్గర అతన్ని హ్యూమిలియేట్ చేయడానికి, అతన్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో అతని స్వభావం నిన్న మీరు గమనించట్లేదు. టక్కన ఒక మాట అన్నాడు పెద్దిరెడ్డి విషయంలో ప్రస్తావిస్తూ ఆయన. కడబడే పాల్లో మిల్లీగ్రాములతో తెచ్చి అలా పోసి చంద్రబాబు నాయుడు గారిని ఇలా పెంచుకున్న దీన్ని టక్కని ఒక ఉప్పుకలతో మీరు మొన్న అంటుంటారు మీరు పొల్లు మాట ఒకటని. ఆ పొల్లు మాట యొక్క వైబ్రేషన్స్ని చంద్రబాబు నాయుడు గారు కూడా సస్టైన్ చేసుకోలేనంత తీవ్రతరమైన పదాలు వాడతాడు అతను రేరెస్ట్గా. ఎక్కడ పడితే అక్కడ ఏదో చూడు బుల్లెట్ దిగిందే లేదా అన్న పోకిరీ డైలాగే. అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఎక్స్పెక్టెడ్ కాదు, మనం కాదు ఎక్స్పెక్ట్ చేసేది, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఒకటి దిగుతుంది ఎక్కడో దేరని, ఆ దిగి తీవ్రతని ఆయన ఒక్కడే అర్థం చేసుకుంటున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఆ తీవ్రతని యాంటిసిపేట్ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష యుద్ధానికి నేనే నిలబడి ఉంటున్నాడు అతను. ఆయనే జగన్మోహన్ రెడ్డి. మీరు దీనికి ఎన్ని రకాల మార్గాలు వేసుకుని వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ప్రత్యక్ష యుద్ధం చేసేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో నేను యుద్ధం చేయగలనా లేదా అన్న ప్రశ్న నిరంతరం చంద్రబాబు గారికి ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఉండదు. అది ఎవరైనా నేను యుద్ధం చేయగలను అన్న క్యాపబిలిటీ అతని దగ్గర ఉంటుంది. అక్కడ కన్ఫ్యూజన్, ఇక్కడ కన్ఫర్మా? కన్ఫ్యూజన్ కాదు, ఎబిలిటీ అంటాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎబిలిటీ టు ప్రూవ్ హిజ్ లెతల్ అన్న దగ్గర 124 గెలిచి కూడా ఇంత అన్సర్టనిటీతో ఎందుకున్నాడు ఆయన? బికాజ్ మనం ఏదైతే అనుకున్న దగ్గర ఇప్పుడు ఉదాహరణకి 23 స్థానాలకు పరిమితం చేసిన చంద్రబాబు గారి గురించి ఏ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు? సార్ అన్నారు కదా సార్, అనుకుంటే వాళ్ళని కూడా లాగేయగలుగుతాను, కాకపోతే నేను అదే చెప్తున్నాను, అసెంబ్లీలో 2-3 మాటలు తప్ప ఇంకా ఎక్కడైనా పబ్లిక్ డొమైన్స్లో చంద్రబాబు గారి గురించి ప్రస్తావనలు ఏమైనా ఉన్నాయి 5 ఏళ్ళలో? ఓన్లీ పవన్ కళ్యాణ్తోనే మాడేవాడు, పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ. బికాస్ ఇతను ఒక మూవ్ చేస్తే సరెండర్ అయిపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలివేట్ అవుతాడు.
సరెండర్ అవ్వకుండా ఇతను ఎలా హ్యూమిలేట్ చేసి ఆపుదాం అన్న ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యాడు. ఒకసారి విఫలమైనడు ప్రయత్నం ఎలా ఉంటుంది మీకు మళ్ళీ చెప్తున్నాను. 14-19 వైఫల్యం 67కి, 19-24 151, 24-29 11కి వైఫల్యం. వైఫల్యం తర్వాత వచ్చే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవడం చంద్రబాబు గారి వల్ల అవుతుందా అన్నది ప్రశ్న. ఎందుకంటే ఆలోచించే మనస్తత్వంతో ఆలోచనని సరళీకృతం చేస్తే చంద్రబాబు గారి అరెస్ట్. దిస్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారి దగ్గర ఆచి తూచి అడుగులు వేయాలి. ఇది కాదు కదా, ఆచి తూచి అడుగులు వేసి కూడా ఎత్తెత్తి కాలేసి ఎంగిలాకులో కాలేసిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అది కాదు, ఆచి తూచి అడుగులో బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఉంటుంది. ఇది గమనించుకోండి. సో ఇది ఎప్పటికైనా ఎలా ఉంటుంది, రాజకీయ ప్రత్యర్థిని ఫోర్కాస్ట్ చేసే ఉదంతంలో చంద్రబాబు గారి మతిష్కల్లో నిరంతరం జగన్మోహన్ అలా 24 క్రాఫ్ట్స్ రీల్స్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు. అంటే ఈజీగా అయితే తీసుకోరు, చంద్రబాబు గారు అయితే ఈజీగా తీసుకోరు, మిగిలిన అందరూ తీసుకోవచ్చు. బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ అండ్ డోంట్ అండర్మైన్ జగన్మోహన్ రెడ్డి అన్న కాన్సెప్ట్ వన్ అండ్ ఓన్లీ మ్యాన్, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. బికాస్ హీ నోస్ ద కాన్సిక్వెన్సెస్. అంటే అంత పెద్ద లీడర్ ఆయన, అంత రాజకీయ అనుభవం ఉన్న ఆయన తీసుకుంటాడంటే ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం అతికిపోతున్నారు. చంద్రబాబు గారు అతి కాదు. చంద్రబాబు గారికి తెలిసి జాగ్రత్తల కన్నా ఏం చేయాలన్న కాన్సిక్వెన్సెస్లో సతమతం అవుతున్నాడు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు తగ్గిస్తే అప్పటికి అంతకింత వస్తున్నాడు అతను. ఆల్రెడీ ఇప్పుడు తగ్గించి చూపించారు. అంతకన్నా ఎక్కువ వస్తే తర్వాత వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అది భయం, అది భయం అని అన్నా కానీ రాజకీయంగా దానికి విరుగుడు లేదు చంద్రబాబు గారి దగ్గర ఇప్పుడు ప్రజెంట్. ఆ విరుగుడు కోసం ఏం చేస్తారంటే సప్రెస్ చేద్దాం లేకపోతే భయం పెడదాం అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ చేస్తున్నారు. చుట్టుపక్కల అంతా పొగట్టారు అనుకోండి, ఇప్పుడు కలుగులో పొగడితే ఏమవుతుంది, ఎలక బయటకు వస్తుంది అన్న కాన్సెప్ట్లో ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. కానీ ఎలక బయట లోపట లేదు, బయట తిరుగుతుంది. పొగ మాత్రం పెట్టి తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. బట్ ఓవరాల్గా మీ పర్స్పెక్టివ్ పక్కన నెల్లూరు పర్యటన ఎలా జరిగింది అనుకుంటున్నారు? నెల్లూరు ప్రయత్నాలు విఫలమయ్యాయి ప్రభుత్వ పరంగా. అతను చేయవలసిన పని చేసుకుని వచ్చాడు. అంటే ఒక దెబ్బకి 2 పెట్టల దగ్గర 2 నాయకులకి సంఘీభావాలు ప్రకటించుకుని ఆత్మస్థైర్యాన్ని నింపడానికి అతనికి సువర్ణ అవకాశం కల్పించింది. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది. కానిస్టేబుల్ హ్యాండ్ ఏదో సంథింగ్ ఆయన వల్ల దెబ్బతినింది అని, హాస్పిటలైజ్ అయ్యారని, దాంతోపాటుగా రోడ్లని నియంత్రించి గుంటలు తవ్వి మరి. సో ఇవన్నీ ఎలా చూస్తారు మీరు? అది ఇందాక చెప్పాం కదా, సేమ్ అదే. ఒక ఎమర్జెన్సీ వాతావరణంలోనూ ఒక ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో పోలీసులు బిహేవ్ చేసే తీరుతో కూడా నిలువరించలేపారు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.